మనమందరం కూడా దేవుని యొక్క శక్తిని అనుభవించిన వారమే. దేవునిని మనము దేవునిగా తెలుసుకున్న దినాన, రక్షించబడిన దినాన, బాప్తిస్మం తీసుకున్న దినాన మన జీవితంలో ఉన్న ఉజ్జీవము ఒకానొక సందర్భంలో చల్లారిపోతూ ఉంటుంది. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్న ఆశ, ఆసక్తి, మొదటి ప్రేమ మరలా వస్తుందా, లేకపోతే అదే చల్లారిపోయిన స్థితిలో ఉందా అని ప్రతిదినము గమనించుకుని గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దినాలలో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక సంఘాల ద్వారా అనేక మంది సేవకులు అనుదినము మాట్లాడుతున్నటువంటి వర్తమానాల ద్వారా చాలా మటుకు ఉజ్జీవం రగులుతూనే ఉంది. ఎందుకంటే ఒకవేళ వారు వెళుతున్నటువంటి సంఘంలో నిర్జీవత్వం ఉన్నా, వారి సేవకులు వారికి అలవాటైపోయినటువంటి బోధ చేస్తూ ఉన్నా, వారి యూట్యూబ్ ద్వారా వాళ్ళ హృదయానికి హత్తుకునే మెసేజెస్ చూడొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది నేటి దినాలలో. కాబట్టి ఇదివరకు దినాలలో చల్లారిపోయినంతగా చాలామంది చల్లారిపోకుండా రివైవ్ అవుతూనే ఉన్నారు. కాకపోతే ఏదో గడ్డిమేటు ఆ క్షణానికి తగలబడి మరలా వెంటనే చెప్పబడిపోయినట్లుగా ఉజ్జీవము చెప్పబడిపోతున్నటువంటి దినాలు కూడా అనుకోవచ్చు మనం.